ఇంట్లో పిల్లలకి ఈజీగా పునుకులు తయారు చేయాలనుకుంటున్నారా? ఒకసారి ఈ వీడియో చూడండి. దీనికోసం 2 గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకొని 2-3 అవర్స్ నానబెడితే సరిపోతుంది. శుభ్రంగా కడిగేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మిక్సీ పట్టిన తర్వాత మనం దీనికోసం అంటే ఒక గ్లాస్కి ఒక బంగాళదుంప తీసుకొని మనం స్టవ్ వెలిగించి దీని మీద పెట్టేసి ఉడికించుకొని తొక్క తీసి దీన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టడానికి వీలైతే కొంచెం మనం ముందుగా పట్టిన పిండిని ఇందులోనే వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా అండ్ కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, కొద్దిగా సోడా ఉప్పు వేసుకోండి. దీంట్లోకి నేను టమాటా కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ దీన్ని అంతటి కూడా మిక్సీ చేసేసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. మీకు చిన్న చిన్న పునుగుల్లా వేయడానికి ఒకవేళ పిండి పలచగా అయితే కనుక కొద్దిగా మళ్ళీ వరిపిండి వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా ఉప్మా రవ్వ వేసుకోండి. ఆయిల్ పెట్టుకొని కడాయి వేసుకొని ఇలా చిన్న చిన్న పునుగులుగా వేసుకోవడమే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఇందులోకి మనం చేసిన కొత్తిమీర టమాటా పచ్చడి ఉంది కదా, అది వేసుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదంటే మీకు సండే స్పెషల్గా కానీ ఇది తయారు చేసుకోవచ్చు. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.